అంతకుముందు వీడియోలో డ్రోసెరా స్పాచులాటా యొక్క మీడియా ప్రిపరేషన్ చూసాం కదండి. ఇవాళ వీడియోలో ఇనాక్యులేషన్ ఎలా చేస్తామో చూద్దాం. మనం ఇనాక్యులేషన్ ప్రాసెస్ మొత్తాన్ని లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్లో చేస్తాము. స్టెరైల్ ఎయిర్ హై పార్టికల్ ఫిల్టర్స్ ద్వారా వస్తుండడం వల్ల అవుట్ సైడ్ ఎయిర్ని లోపలికి రానివ్వకుండా కంటామినేషన్ ఛాన్సెస్ని తగ్గించవచ్చు. మొదటగా ఈ క్యాబిన్ బెంచ్ని 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటాము. తర్వాత హై పవర్డ్ జర్మిసైడల్ యూవీ లైట్ ద్వారా క్యాబిన్లో ఉన్న ఎయిర్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న మీడియా బాటిల్స్ అండ్ టూల్స్ని ఇనాక్యులేషన్కి రెడీ చేసుకుంటాం. ఈ టూల్స్ అన్నీ ఆల్రెడీ ఆటోక్లేవ్లో స్టెరైల్ చేసుకున్నవే. ఇనాక్యులేషన్ టైంలో టూల్స్ని స్టెరైల్ చేసుకోవడానికి బున్సన్ బర్నర్ని యూజ్ చేస్తామని. హ్యాండ్స్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి మొదటగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని స్ప్రే చేసుకొని బాగా రబ్ చేసుకొని ఇనాక్యులేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. తర్వాత సర్జికల్ స్కాల్పల్కి బ్లేడ్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం యూజ్ చేస్తున్న ఈ స్కాల్పల్ నెంబర్ 3L. ఫిక్స్ చేస్తున్న టైంలో బ్లేడ్ని హ్యాండ్స్ టచ్ అవ్వకుండా కేర్ఫుల్గా మౌంట్ చేసుకుంటాం. ఈ సర్జికల్ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉంటాయి, సో బీ వెరీ కాషియస్. టూల్స్ అన్నింటినీ ఒకసారి ఫ్లేమ్ స్టెరిలైజేషన్ చేసుకుంటాం. మనం మల్టిప్లై చేయాలనుకున్న కల్చర్ జార్ని 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో శానిటైజ్ చేసుకొని బున్సన్ బర్నర్ హీట్ ముందు ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. సో దట్ కంటామినేషన్ ఛాన్సెస్ 99% తగ్గించవచ్చు. తరువాత టూల్స్ని స్టెరైల్ చేసుకుంటూ కల్చర్ జార్ నుండి మదర్ ప్లాంట్ తీసి స్మాల్ సెక్షన్స్గా సర్జికల్ స్కాల్పల్తో కట్ చేసుకొని ఆ పీసెస్ని ప్రిపేర్ చేసుకున్న మీడియా బాటిల్స్లో అగార్ జెల్కి టచ్ అయ్యేలా ప్లేస్ చేస్తాము. అలా ప్లేస్ చేసిన వెంటనే జార్స్ని టైట్గా క్లోజ్ చేసి పారాఫిల్మ్ అనే బయోఫిల్మ్ని యూజ్ చేసి సీల్ చేస్తాము. సో దట్ మళ్ళీ ఓపెన్ చేసే వరకు ఎయిర్ లీక్స్ ద్వారా ఎలాంటి కంటామినేషన్స్ రాకుండా ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ క్రియేట్ అవుతుంది. పారాఫిల్మ్కి బదులు కాస్ట్ ఎఫిషియన్సీ కోసం ఇలాంటి క్లింగ్ ఫాయిల్ని యూజ్ చేస్తుంటారు. టిష్యూ కల్చర్లో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఈస్ లేబులింగ్. మనం ఎప్పుడు ఏ ప్లాంట్ ఇనాక్యులేట్ చేసుకుంటున్నాం అన్న రికార్డ్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇలా లేబుల్ చేసుకున్న బాటిల్స్ని గ్రో రూమ్లో పర్ఫెక్ట్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్లో ఉంచుతాం. రాబోయే వీడియోస్లో గ్రోత్ స్టేజెస్ని, కంటామినేషన్స్ని అండ్ అక్లిమేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తామో తెలుసుకోవడానికి మన డైరీస్ ఆఫ్ హిందూ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.